కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మంగళవారం ఉదయం దుమ్మలపేట సమీపంలోని టిడ్కో గృహాల వద్ద నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులకు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ కమిషనర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, భోగి మంటలు, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలతో నగరంలో ముందుగానే సంక్రాంతి శోభను తీసుకురావడం లక్ష్యంగా ఈ సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, స్థానిక నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మంచినీరు, పరిశుభ్రమైన వాటర్ కల్పించడమే ఈ కాకినాడ కమిషన్ యొక్క ప్రథమ బాధ్యత. మీకు ఎక్కడైనా పరిశుభ్రమైన వాటర్ లభించకపోయినా, లేకుంటే రేపు వచ్చే సమ్మర్లో మళ్ళీ సమ్మర్ యాక్టివ్ తయారు చేస్తున్నాము. దానికి ఏ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యము పొందడం కోసం మరి పరిశుభ్రమైన వాటర్ సప్లై చేయడానికి తీసుకుంటాం. ఇక మూడో చూసినట్లయితే డ్రైన్ సంబంధించిన వ్యవహారం. డ్రైన్ చెట్లు కూడా నీట్గా ఉండాలి. ఇక్కడ కొన్ని పుడుకలు లేకపోయినా, పుడుకలు ఉపపడిపోయినా మీరు ఆ పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసి మాకు పంపించినట్లయితే అది కూడా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్లీన్ రోడ్స్ కాకినాడ రోడ్స్ని మరి కాకినాడలో క్లీన్గా ఉంచడానికి సంకల్పం చేస్తున్నాం. ఇక తర్వాత ఐదవది లైటింగ్కి సంబంధించింది. అన్ని చోట్ల కూడా నైట్ అంతా కూడా టెస్ట్ చేస్తున్నాము. కొన్ని చోట్ల లైట్ లేట్లేదని మనకి ఇంకా అక్కడ కంప్లైంట్ లేదు చూస్తున్నట్టయితే మీరు నిర్భయంగా నిరంతరంగా మాకు పుర యాప్లో అప్లోడ్ చేయండి. అంటే ఫోన్ చేస్తే లొకేషన్ మనకు తెలియదు. పురమిత్ర యాప్లో అప్లోడ్ చేస్తే మీ లొకేషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ వారు వితిన్ 24 అవర్స్లో దీనిలో రెక్టిఫై. ఈ 5 అంశాలపైన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ 5 అంశాల్లో ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది ఏర్పడినా మీరు వెంటనే మాకు పురమిత్ర యాప్లో అప్లోడ్ చేసి మాకు పంపించాలని కోరుతున్నాము. అదేవిధంగా మనకు అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్లో కూడా మనకి 5 రూపాయలకి ఇడ్లీ, 5 రూపాయలకి భోజనం అన్ని పెడుతుంది. కాబట్టి అక్కడ కూడా పరిశుభ్రంగా ఉందో లేదా, శానిటైజేషన్ సరిగ్గా చేస్తుందో లేదా, సరైన క్వాలిటీ సక్రమంగా ఇస్తున్నా లేదనేది కూడా మీరందరూ కూడా చేస్తున్నాము. ఎక్కడ కూడా చెప్పిన లోపాలు ఏమైనట్టయితే మాకు గుర్తుపెట్టినట్టయితే చేస్తున్నాము. ముందుగా ప్రజలని కోరేది ఏంటంటే ముఖ్యంగా ఈ యాప్ని ఉపయోగించుకుని చాలామంది రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అది డ్రైన్ మీద పెట్టేసి ఆ చెత్తందుకు డ్రైన్ చేస్తున్నారు. బడ్డీ మీద ఉంటుంది, ఈ లేతంతా కూడా చెత్త డ్రైన్ చేస్తున్నారు.